ఇప్పుడు బోనం అనేది అది ఆచారం సంప్రదాయబద్ధంగా వస్తేనే చేసుకోవాలా, ఎవరైనా చేసుకోవచ్చు? బోనానికి నియమాలు ఏంటి? ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? బోనం అనేది నిజంగా శాస్త్రం కాదమ్మా, ఇది వేడుక. ఇంటికి పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల గాని ఒక ఏడాది తర్వాత మళ్ళా మన ఇంటికి వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? అబ్బో, అక్కడ సంతోషానికి అవధులే ఉండవు. ఆడపిల్లకి కావలసిన వస్తువులన్నీ చేసి పెడతాం. పండ్లు, పలహారాలు, విశేషమైనటువంటి తీపి వంటలు ఇవన్నీ చేసి పెడతాం. ఈ తెలంగాణ ప్రాంతంలో బోనం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ జగన్మాతకి ఇష్టమైనటువంటి పాయసాన్న క్రియ ఆవిడ. అందుకని శాస్త్రంలో ఉన్న, సమాజంలో ఉన్న, ఈ సంఘంలో ఉన్న అంతటి విశిష్టత కలిగినటువంటి వంట కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతీయులందరూ ఏం చేస్తారు? కొత్త కుండ కొనుక్కొచ్చి, పూర్వకాలం, ఈనాడు వెండి బంగారు గిన్నెలు పెడుతున్నారు కానీ ఆ రోజుల్లో కొత్త కుండని కొనుక్కొచ్చి దానిని కడిగి చక్కగా ఆ 3 రాళ్ళు కొట్టినటువంటి ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యిని కూడా శుద్ధిగా మళ్ళీ దానికి కూడా గొట్లు కట్టి, కొబ్బరికాయ కొట్టి, ఈ కుండని దాని మీద పెట్టి భక్తి శ్రద్ధలతో తలస్నానాలు చేసుకొని పాయసం వండుతారు. ఆ వండినటువంటి పాయసాన్ని చక్కగా మళ్ళీ ఆ కుండనంతా తుడిచి పై విషయంలో చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. దాని మీద ఆ బోనం కుండ పైన ఇంకొక చిన్న కుండ, దానిలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే మజ్జిగ, నీళ్లు, వేకాకు, పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి శాఖకి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని ఇళ్లలో కళ్ళు కోసి తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అది కొంతమందికి చెందినటువంటి విషయం. సాధారణంగా మజ్జిగ, వేకాకు వేసి తీసుకురావడమే ఒక ముఖ్య లక్షణం. ఆ కుండ పైన ఇంకొక క్రొంగిత పెట్టి ఆ క్రొంగితని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? ఈ బోనం కుండ, శాఖ కుండ రెండు కూడా అమ్మవారితో సమానమే. అమ్మవారికి ప్రసాద వినియోగం అయ్యేటువంటి వస్తువు కాబట్టి అమ్మవారితో సమానమే అని భావించి వేప మండల మధ్య పెట్టినటువంటి దీపాన్ని వెలిగించి తలపైన చుట్ట కట్టి ఆ చుట్ట మీద ఒలకకుండా ఈ కుండని పెట్టి భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో అమ్మవారికి తీసుకొచ్చి మహాకాళి అమ్మవారికి ముందర ఉన్నటువంటి రాజమాతంగి అమ్మవారికి, కోతలింగడికి మధ్యలో ఉన్నటువంటి స్థానంలో శాఖని సమర్పించి, ఈ శాఖ సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి అంటే వారి బిడ్డలు, వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆది వ్యాధుల గారి నుండి అమ్మవారి ఆశీర్వాదంతో బయటపడి చల్లగా ఉండాలి అనేటువంటి చల్లని ఆశతో చల్లటి శాఖని సమర్పించి జగన్మాత ఆడబిడ్డకి పాయసాన్ని పెట్టి కొంత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది. బోనం తీసేటప్పుడు వారి ఆచారాన్ని బట్టి బ్రాహ్మణులు, కోమట్లు ఇట్లాంటి వాళ్ళు కాకుండా బ్రాహ్మణేతరులు మేకని సమర్పించి అమ్మవారికి ఆ రక్తంతో అలంకారం చేయడం అనేది ఒక పద్ధతి. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో అమ్మవారికి మేకలను బలి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారానికి అనుగుణంగా ఇంట్లో మేకను బలిచ్చి అక్కడ ఏర్పరచుకున్నటువంటి దేవతకి ఆ మేక యొక్క మాంసాన్ని పచనం చేసి వండి అన్నంతో పాటు ఉట్టి మాంసాన్ని ఎవరు నైవేద్యం చెయ్యరు, చెయ్యకూడదు. మనం ఏ విధంగా తింటారో అంటే తినేవాళ్ళని ఏ విధంగా తింటారో అదే విధంగా అమ్మవారికి కమ్మటి రుచికరమైనటువంటి పదార్థాన్నిగా వండి అది నైవేద్యం చేయాలి. అదేవిధంగా చేపలు, కొర్రమీను చేపలు తీసుకొచ్చి దాన్ని కూడా వండి నైవేద్యం చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా నేనేదో నాకు అంతా తెలిసిపోయింది, నేను పెడితే అమ్మవారు చాలా పొరపాటిది.
అట్లా పెట్టనే కూడదు. ఈ దేవాలయంలో ఒక 70-80 సంవత్సరాల కిందట ఈ డోలీ గైరర్లు, ఆర్మీ గైరర్లు వాళ్ళందరూ కలిసి పండగ చేసుకునే రోజుల్లో ఇక్కడ ఒక విచిత్రం జరిగేది. 70-80 దున్నపోతుల్ని అమ్మవారికి గలిచ్చేవాడు. ఆ గలిచ్చినటువంటి సమయంలో ఇతరులు ఎవరు కూడా ఆలయంలోకి, అంటే ఈ నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం కాకపూర్వం, అంటే దగ్గర 80 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో చేసేవారు. ఇదే ప్లేస్ లో అమ్మవారికి ముందర దున్నపోతుల్ని గలిచ్చేవాడు. అయితే గలి ఇచ్చిన తర్వాత లోపలికి రావాలంటే పెద్ద కులాల వాడు గైకొడేవాడు. ఎందువల్ల అంటే కాలు తీసి కాలు కొడితే కాలు ముడిగిపోయేంతటి నెత్తులు ఉండేది. అయితే శాగర సాంప్రదాయంలో అది ఆనాటి సాంప్రదాయం. ఆర్య సమాజం వాళ్ళందరూ వచ్చి దాన్ని నిలిపేసి దయానంద సరస్వతి ఈ యొక్క గలులని నిషిద్ధం చేయించి ఒక రూల్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో గలి నిషేధం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ గలులు మానేశారు. దానికి అనుగుణంగానే ఎవరెవరు గోనాలు ఇష్టపూర్వకంగా ఈ విధంగా గలులతో తీసుకురావాలనుకుంటారో వాళ్ళు ఇళ్లలో కొట్టి దాన్ని అక్కడ నివేదన చేసుకొని తీగి గోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మళ్ళీ వెళ్ళి భక్తులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి, వారి వారి స్వజనులతోటి అందరితోటి కూడా భోజనాలు చేసి ఈ విందుని చాలా విశేషంగా లష్కర్ బోనాల పండుగని మొట్టమొదటిగా తెలంగాణలో మొదలైనటువంటి బోనాల పండుగని అంగరంగ వైభవంగా 16 రోజులు కూడా చాలా కన్నుల పండుగగా జరుపుకుంటారు. అంటే మీరు అన్నారు అంతకుముందు బలులు ఇచ్చేవాళ్ళు, సరస్వతి గారు, దయానంద సరస్వతి గారు వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది అని చెప్పి. అంటే ఈ బలి అనేది అమ్మవారికి నైవేద్యం ఇష్టమా, అన్న ప్రసాదం, తీపి ప్రసాదం ఇష్టమా అమ్మవారికి? ఇక్కడ ఒక విశిష్టత ఉన్నదమ్మా. నేను భోజనం పెట్టాను అంటే నేను తినేటువంటి అన్నమే పెట్టాలి, నేను తినేటువంటి ఆహార వస్తువులే పెట్టాలి. అలాగే ఈ ఇతర కులాల వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తినే వస్తువు మేము అమ్మవారికి పెట్టాలి, మేము పెడితేనే అమ్మవారు శాంతిస్తుంది అనేటువంటి భావన చేసుకొని వాళ్ళు మొక్కుకుని యాటలు ఇస్తాము అంటే యాట ఇవ్వడం కాదు, ఆ అమ్మవారి పేరుట ఆ మేకలను బలి చేసి ఆ బలి ఇచ్చినటువంటి ఆ మాంసాన్ని పచనం చాలా విశేషంగా ప్రేమతో చేస్తారు. అది కూడా అదేదో మాంసం అనుకొని చెయ్యరు, అమ్మవారి యొక్క ప్రసాదము అనేటువంటి భావనతోటే చక్కగా వండి అమ్మవారికి నివేదన చేస్తారు. అయితే ఆదిశంకరులు ఈ యొక్క గలులని నిషేధింప చేయడానికి అఘోరి ఈ సాంప్రదాయాన్ని, శాగర సాంప్రదాయాన్ని నిర్మూలన చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వారు ఆఖరికి తీర్మానం చేసుకునేది ఏంటంటే ప్రగలిపోయినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం తీయలేం కాబట్టి వారికి వదిలేద్దాం, మనం మాత్రం ఎవరైతే బ్రాహ్మణులు ఈ విధంగా చేసుకుంటారో వీరి ఈ విధంగా చేసుకుంటారు, ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ సాంప్రదాయంలో మత్స్యము, మాంసము, మద్యము, మద్యం అంటే కళ్ళు కాదమ్మా, దీనికి సాంప్రదాయం చెప్పబడ్డది. జ్ఞానార్ణవ తంత్రంలో 8 రకాలైనటువంటి కళ్ళు అని మీరు సంబోధిస్తున్నటువంటి తీర్థాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే శుచిగా అన్నం వండి ఆ అన్నంలో ఏక రసాన్ని, ఈ అడవిలో దొరికేటువంటి ఏక రసాన్ని, ఇతరమైనటువంటి చెట్ల మూలికల్ని కలిపి 60 రోజులు కుండలో దానికి మూత వేసేసి భూమిలో తవ్వి దాన్ని పాతిపెట్టాలి. 60 రోజుల తర్వాత అది ఒక ద్రవ్యంగా మారుతుంది. అది కూడా శుద్ధంగానే తీసి అమ్మవారికి సమర్పించి వారు సేకరించేవారు. అయితే దీనికి జ్ఞానార్ణవ తంత్రంలో పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఈ రోజున చక్కగా పోయి వీళ్ళంతా
దుకాణాల్లో కొనుక్కొచ్చి అదే సమర్పిస్తున్నారు, అదే తాగుతున్నారు. కానీ మాద్రి, పుష్టి, గౌరి అనేటువంటి 8 రకాలైనటువంటి ఈ తీర్థాలని తయారు చేయడం, అది టాక్సిన్ కలిగి ఉండడం, అది తాగినందువల్ల మత్తు రావడం జరుగుతూ ఉండేది. దాన్ని సమర్పించాలే కానీ ఆ యాసిడ్స్ కలిగి ఈ కెమికల్స్ తో తయారు చేసినటువంటి వస్తువులని అమ్మవారికి పెట్టడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు. ఈ యొక్క విషయం తెలియని వాళ్ళు వారి ఇష్టంతో చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించడం కానీ ఒక ఆక్షేపణ చేయడం కానీ పనికిరాదు. మాతృ స్వభావం, అమ్మకి సమర్పించినటువంటి వస్తువు అది ప్రసాదంతో సమానమైంది కాబట్టి వామాచార సంపన్నులైన దక్షిణాచార సంపన్నులైన ఎవరైనప్పటికీ కూడా ఆ మాతృస్వరూపానికి సమర్పించినటువంటి ఈ యొక్క పదార్థాలని దేనిని కూడా కించపరచరాదు. కానీ తెలిసి తెలియని విషయాలతోటి జనాలని మభ్యపెట్టి ఇదే నేను చేసేది, ఇదే శాస్త్రంలో చెక్కబడిందంటే మాత్రం ఒప్పుకునే పద్ధతి కాదమ్మా, ఇది పనికిరాదు.